వెల్కమ్ టు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లి పిల్లర్ నెంబర్ 771 అండి. ఈరోజు మనం చూస్తుంది అబోవ్ 100 గ్రామ్స్ ఉన్న హారాలండి, అంటే 10 తులాల పైన ఉన్న హారాలన్నీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే అండి, ఇది వచ్చేసి వెయిట్, ఇది రామ్ పరివార్ కాంబినేషన్లో పచ్చి వర్క్లో వచ్చిందండి. ఇది మీరు ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా రామ్ పరివార్ సైజెస్ వారీగా మీకు చిన్న పెద్ద నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చిన్న నుంచి ఈ మళ్ళీ వైట్ స్టోన్ వచ్చేసి కూడా మనకు అన్ని స్వరోస్కి స్టోన్స్ అండి, అంటే ఇవన్నీ కూడా బైబ్యాక్ ఉంటుంది. మళ్ళీ ఎలాగో ఎమరాల్డ్ ఎలాగో మనకు బైబ్యాక్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ రామ్ పరివార్ చూడండి సైజెస్ వారీగా చిన్న పెద్ద నుంచి స్టార్ట్ అవుతాయి. ఇలా మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రూబీతో కూడా మనకు కాంబినేషన్ దీనిలో వచ్చింది, ఎందుకంటే రూబీ మిస్ అవుతున్నాం అన్నట్టుగా ఇక్కడ రూబీ కూడా వచ్చింది. మళ్ళీ పికాక్ వచ్చేసి ఇక్కడ సైడ్లో వచ్చింది. ఇది కంప్లీట్గా ఇప్పుడు నడుస్తున్న ఈ రామ్ పరివార్లో దీనిలో కూడా ఇప్పుడు పచ్చి వర్క్లో ఇది ఒకటి లేటెస్ట్ మోడల్ మేడం. ఇది ఇక్కడ అన్ని ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి కిందికి విత్ పల్స్ కాంబినేషన్లో. మనకి ఇక్కడ మధ్యలో లాకెట్లో వచ్చేసి రామ్ పరివార్ బాగా కనబడుతుంది చూడండి, స్వరస్కి సీజర్స్ తోటి టోటల్గా. ఈ పైనకి మళ్ళీ సేమ్ ఇలాగే మనం ఇది ఎండ్ చేసుకుంటే ఎమరాల్డ్ స్టోన్తో పాటు మనకి స్వరస్కి స్టోన్ వస్తుంది. సైజెస్ వారీగా చూసుకుంటే మనకు ఎండ్ అయ్యేలాగా కూడా అన్ని చిన్న సైజులో వచ్చాయి మంచిగా. ఈ టోటల్ వెయిట్ వచ్చేసి ఏంటంటే 112 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చి 91.4 ఉందండి. అబోవ్ 100 గ్రామ్స్ హారాల్లో ఇది ఒకటి లేటెస్ట్ మోడల్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్గా నక్షీ వర్క్ వచ్చింది. మళ్ళీ దీనిలో సాలిడ్గా వచ్చేసి డిజైన్ కూడా బాగుంటుంది. ఇవన్నీ పికాక్స్ వచ్చాయి చూడండి పైనుంచి. ఈ పికాక్లో కూడా మనకు అన్ని రెడ్ పోటా స్టోన్ వచ్చేసి ఇవన్నీ పికాక్స్తో పాటు ఇక్కడ మళ్ళీ పల్స్తో పాటు ఎమరాల్డ్ కలెక్షన్ కూడా వచ్చింది దీంట్లో. మళ్ళీ ఇక్కడ సైజ్ కొంచెం పీకాక్ది పెంచిన తర్వాత కొంచెం డిజైన్ కోసం అని చెప్పని ఇలా ఎలాబొరేట్ అవుతుంది. ఇది ఇక్కడ అన్ని పీకాక్స్ తర్వాత మళ్ళీ ఒకటి ఫ్లవర్ లాగా వచ్చింది ఇక్కడ పల్స్ తోటి. సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ పీకాక్స్తోనే మళ్ళీ సైడ్లో డిజైన్ కూడా కొంచెం ఎలాబొరేట్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే లాకెట్ బిట్ కోసం అని చెప్పని ఇలా డిజైన్ ఎలాబొరేట్ అయింది. దీనిలో కంప్లీట్గా ఇక్కడ మనం మధ్యలో చూసుకుంటే మాత్రం ఇది టోటల్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కూడా దీనిలో మధ్యలో రాధాకృష్ణుడు వచ్చేసి కంప్లీట్ యాంటిక్లో వచ్చింది. ఈ డిజైన్ ఎలివేట్ అవ్వడానికి మనకు రాధాకృష్ణుడు క్లారిటీగా కనబడడానికి కూడా మనకి మధ్యలో డార్క్ ఫినిషింగ్ వస్తుంది. ఇదేంటంటే యాంటిక్ ఫినిషింగ్ అంటారు దీన్ని. దీనిలో మధ్యలో పీకాక్స్ ఇవన్నీ కూడా మనకు క్లియర్గా కనబడుతుంది, చెట్టులాగా డిజైన్ వచ్చింది. ఈ కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ కూడా డైమండ్ కటింగ్లో వచ్చేసరికి మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఈ చుట్టూ బార్డర్ చూడండి ఫిలిగ్రీ వర్క్ తోటి క్లారిటీగా ఉంది. మళ్ళీ ఇవన్నీ కూడా కిందికి గ్రీన్ బీడ్స్ ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయండి. ఈ ఎమరాల్డ్ బీడ్స్ ప్లస్ పల్స్ కాంబినేషన్లో ఇవన్నీ ఎలాబొరేట్ అవ్వడానికి ఉంటాయి డిజైన్ అంతా. ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ కింద కూడా ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది, దానికి రూబీ పోటా స్టోన్తో పాటు ఇలా ఫ్లవర్ పైన మనకి ఇవన్నీ డిజైన్స్ వస్తాయి. ఈ ఎమరాల్డ్ బీడ్స్ ఇవన్నీ కలెక్షన్ ఇవన్నీ చూసుకుంటే లాస్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత పికాక్స్తో ఎండ్ అవుతుంది. మళ్ళీ దీనిలో మళ్ళీ ఇక్కడ ఈ పోటా స్టోన్ వచ్చేసి మనకు ఇక్కడ బాగా కనబడుతుంది చూడండి. పైన వచ్చేసి మళ్ళీ పోటా స్టోన్ వచ్చాయి ప్రతి పికాక్ పైన. ఈ టోటల్ వెయిట్ వచ్చేసి 112 గ్రామ్స్ ఉందండి. 99 గ్రామ్స్ వచ్చి నెట్ వెయిట్ వస్తుందండి. అబోవ్ 100 గ్రామ్స్ వెయిట్లో మనం చూస్తే ఇదొకటి పచ్చి వర్క్లో లక్ష్మీ అమ్మవారు ప్లస్ ఇది గుట్టపూసలతో మోడల్లో వచ్చిందండి. ఇక్కడ చూసుకుంటే రూబీ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్తో పాటు ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కంప్లీట్గా 3D లాగా, అంటే పైకి ఎంబోజ్ అవుతూ ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది ఫిగర్ కానీ పైకి ఎంబోజ్ అవుతూ. మళ్ళీ ఇవన్నీ కూడా స్వరస్కి స్టోన్స్ వచ్చి కిందికి డిజైన్ క్లారిటీగా మనకు బాగుంది చూడండి. మధ్య మధ్యలో ఇలా ఎమరాల్డ్ రూబీ ఎమరాల్డ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో ప్రతి అమ్మవారి చుట్టూ కూడా డిజైన్ ఇలా స్వరస్కి స్టోన్స్ వచ్చి మళ్ళీ ఈ పల్స్ డిజైన్తో పాటు గుట్టపూసల మోడల్ కూడా దీనిలో కాంబినేషన్లో ఉందండి పచ్చి వర్క్లో. ఇవన్నీ ఫిలిగ్రీ వర్క్తో పాటు సైడ్లో డిజైన్తో పాటు ఈ ఎమరాల్డ్ స్టోన్ ప్లస్ ఈ స్వరస్కి స్టోన్తో పాటు అన్నీ ఎలాబొరేట్ అవుతున్నాయి చూడండి. కంప్లీట్గా మళ్ళీ లాకెట్ కూడా సపరేట్గా వచ్చింది దీనికి, దీంట్లో కలిసినట్టుగా కాకుండా లాకెట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడండి. ఇదంతా కంప్లీట్ 3D వర్క్ లాగా పీకాక్స్ వచ్చేసి కిందికి పల్స్ కాంబినేషన్లో చిన్న గ్రీన్ బీడ్స్ వచ్చాయి. పల్స్తో పల్స్ వచ్చేసి పెద్ద సైజ్ వచ్చాయి. ఈ లక్ష్మీ అమ్మవారు కంప్లీట్గా హైలైట్ అవ్వడానికి అని చెప్పని ఫిగర్ కొంచెం హై మీద ఉంటుంది. ఇది ఈ పికాక్స్ డిజైన్ కానీ వైట్ స్టోన్స్లో స్వరస్కి స్టోన్స్తో పాటు ఈ బార్డర్ ఇవంతా కూడా గమనించే బాగుంటుంది కంప్లీట్ పికాక్ స్టోన్స్ తోటి. ఈ లక్ష్మీ అమ్మవారు పైన కూడా మళ్ళీ ఒక చిన్న ఫిగర్ వచ్చింది. దాంతోపాటు మళ్ళీ ఇలాగే పైకి వస్తుంటే ఎమరాల్డ్ రూబీ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్లో ఈ వైట్ స్టోన్స్ కాంబినేషన్లో ఈ పల్స్ వచ్చేసి అన్ని గుట్టపూసల మోడల్లో పచ్చి వర్క్ అండి. ఇదంతా కొంచెం వెయిట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది, ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు సాలిడ్గా ఉండేసరికి డిజైన్ కాస్త. ఇది వచ్చేసి టోటల్ వెయిట్ వచ్చేసి 137 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చి 120 గ్రామ్స్ అండి. అబోవ్ 100 గ్రామ్స్ హారాల్లో ఇదొక మోడల్ అండి. ఇదేంటంటే కంప్లీట్గా మనకు డీప్ నక్షీగా వస్తుంది. ఇది ఇది వెయిట్ వచ్చేసి ఏంటంటే 132 గ్రామ్స్ ఉంది. ఈ పైన డిజైన్ చూసుకుంటే అన్ని పికాక్సే. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి సైజ్ కొంచెం పెద్ద సైజులో వచ్చేసి మనకు డిజైన్ తెలియడానికి కోసం అని ఫినిషింగ్ వస్తుంది పైన. ఇది బ్లాక్ కాదండి, ఇది ఆక్సిడైజ్ పాలిష్ అంటారు ఇది. మళ్ళీ ఇక్కడ లైట్గా 3D వర్క్ కూడా వస్తుంది మనకు.
ఈ నెమలి పికాక్ ఇవన్నీ కనబడడానికి పింఛం లాగా ఇవన్నీ కనబడడానికి మనకి ఇదంతా. ఇది డిజైన్ వచ్చేసి చూడండి మళ్ళీ గ్రీన్ బీడ్స్ వచ్చి చిన్న సైజులో ఉంటాయి దీనికి. మళ్ళీ ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ వచ్చి డిజైన్ హైలైట్ అవ్వడానికి. మళ్ళీ కంప్లీట్గా దీనిలో ఫిలిగ్రీ వర్క్ కూడా ఉంది మధ్య మధ్యలో మీరు గమనిస్తే. ఇవన్నీ నక్షి డిజైన్ కూడా అంటారు దీన్ని. కాకపోతే నక్షి అంటే పాలిష్ డార్క్ వస్తుంది, కాకపోతే ఇది ఏంటంటే ఆక్సిడైజ్ పాలిష్ అంటారు. మళ్ళీ లాకెట్ పెండెంట్ ఇది కొంచెం డిటాచబుల్ లాగా ఉంటుంది, అంటే కొంచెం మూవింగ్ ఉంటుందండి పెండెంట్. ఇది హ్యాంగ్ అవుతుంది పెండెంట్. లక్ష్మీ అమ్మవారికి సపరేట్గా ఇది ఒకటి హ్యాంగ్ అవుతుంది. కంప్లీట్గా కింద గ్రీన్ బీడ్స్ వస్తాయి. ఇక్కడ కింద అమ్మవారు ఏం లేకుండా ఫ్లవర్ డిజైన్ అండి ఇది. ఫ్లవర్ చుట్టూ కూడా మనకు అన్ని పికాక్స్ లాగా వస్తుంది, మ్యాంగో టైప్లో ఇవన్నీ. మళ్ళీ పైన చూసుకుంటే లక్ష్మీ అమ్మవారు క్లారిటీగా ఉంటుంది. పైన మళ్ళీ 2 పికాక్స్ వస్తాయండి ఇలాగా. ఈ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్లో బాగుంటుందండి. ఎమరాల్డ్ ఇవన్నీ రూబీ కాంబినేషన్ కాకుండా ఓన్లీ ఎమరాల్డ్ స్టోన్తో పాటే వచ్చింది మొత్తం. ఇక రెడ్ స్టోన్ ఏం లేకుండా ఈ ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి దీంట్లోనే. కంప్లీట్గా ఫిలిగ్రీ వర్క్ ఉంటుంది. పైన మనకు 3D లాగా కూడా కనిపిస్తుంది ఇది చూస్తే. ఈ పింఛం కానీ ఇవన్నీ కూడా పికాక్వి. టోటల్ వెయిట్ వచ్చేసి ఇదంతా 132 గ్రామ్స్ అండి. 116 వచ్చి నెట్ వెయిట్ వస్తుంది. ఇంతకుముందు మనం చూసిన అన్ని ఎబో 100 గ్రామ్స్ హారాల కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఇది వచ్చేసి కంప్లీట్గా 3D వర్క్ లాగా ఉంది. దీనిలో నక్షి మోడలే ఇది, కాకపోతే దీన్ని మనం హైలైట్ చేయడానికి ఏంటంటే స్టోన్స్ కూడా వచ్చాయి దీనిలో, అన్ని స్వరాజ్కి స్టోన్స్. ఇది కంప్లీట్ డీప్ నక్షి వర్క్లోనే వస్తుంది కాబట్టి స్వరాజ్కి స్టోన్ వస్తుంది. పైనుంచి గమనిస్తే మీరు అన్ని పికాక్స్తో పాటు ఇక్కడ స్వరాజ్కి స్టోన్ ఏంటంటే డిజైన్ ఎలివేట్ అవ్వడానికి. యాంటిక్ అంటే కంప్లీట్గా బ్లాక్ ఫినిషింగ్ కాకుండా మనకి రెడ్ వైట్ కాంబినేషన్ స్టోన్లో కూడా డిజైన్ బాగా తెలియడానికి కోసం అని చెప్పని ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి. కంప్లీట్గా ఇది వెయిట్ కూడా మనకు రీజనబుల్గానే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది చూడండి, పల్స్ కాంబినేషన్లో ఎమరాల్డ్ స్టోన్. మళ్ళీ ఇక్కడ అన్ని చూసుకుంటే స్వరాజ్కి స్టోన్ ప్రతి దాంట్లో కూడా, ఎందుకంటే హైలైట్ అవ్వడానికని డిజైన్. ఇక్కడ గమనిస్తే పికాక్స్ వచ్చేసి మళ్ళీ సైడ్లో కూడా మీకు ఈ ఎస్ ఆకారంలో కూడా మనకు ఈ వైట్ స్టోన్స్ వచ్చాయి చూడండి. సేమ్ అలాగే ఇలా అన్ని డీప్గా అన్ని చూస్తే మీకు డిజైన్స్ కూడా బాగుంటాయి. ఇక్కడ అన్ని పికాక్స్, ఇక్కడ వచ్చేసి హాఫ్ ఎలిఫెంట్ కూడా వచ్చింది మనకి ఇక్కడ. మళ్ళీ మీరు అన్నీ గమనిస్తే అన్ని మీ స్టోన్స్ అన్నీ చూస్తే కూడా రెడ్ అన్ని గ్రీన్ బీడ్సే ఉంటాయి ఎక్కువ శాతంలో. కాకపోతే ఇది ఏంటంటే మనకు ఈ అన్ని రెడ్ కలర్ బీడ్స్ కూడా, ఎందుకంటే అన్ని శారీస్కి మ్యాచ్ అవ్వడానికి బాగుంటుందని చెప్పని ఇలా రెడ్ కాంబినేషన్లో కూడా పెట్టారండి. మళ్ళీ మీరు ఇవన్నీ చూస్తే ఇక్కడ పికాక్స్ వచ్చేసి కురువి విప్పినట్టుగా మనకి వైట్ స్టోన్ స్వరస్కి స్టోన్తో పాటు ఈ డిజైన్ కూడా బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ మీరు గమనిస్తే ఈ అర్ధచంద్రాకారంలో ఎలిఫెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఎలిఫెంట్స్ హైలైట్ అవ్వడానికి కింద మనకి స్వరస్కి స్టోన్స్ వచ్చాయి. సేమ్ మళ్ళీ ఇలా డిజైన్ చూసుకుంటే ఇక్కడ అమ్మవారు కూడా కంప్లీట్గా ఇది గుడిలో ఉన్నట్టు, కోవెల్లో ఉన్నట్టు ఈ డిజైన్ కూడా, ఈ ఫ్లవర్స్ అనేవి కూడా క్లారిటీగా వచ్చేది చూడండి. ఫిలిగ్రీ వర్క్ అంటారు దీన్నంతా. ఇక్కడ స్తంభాల్లాగా కూడా మనకు యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది. పైన చిన్న చిన్న బాల్స్ కూడా మనకు డిజైన్ బాగుంది. పైన గోపురం చూసుకుంటే కూడా మీకు కంప్లీట్ గుడి తలపించేలాగా ఉన్నాయి ఇవన్నీ మోడల్స్ కూడా చూస్తే. ఇక్కడ కంప్లీట్గా ఈ స్వరస్కి స్టోన్తో ఇక్కడ ఈ డిజైన్ మధ్యలో ఉన్న ఫిగర్ హైలైట్ అవ్వడానికి అని చెప్పని ఈ స్వరస్కి స్టోన్ వచ్చిందండి. కంప్లీట్గా చూసుకుంటే మనకి ఇది గుడి గోపురం కోవెల ఇవన్నీ కాంబినేషన్లో కనబడతాయి. మళ్ళీ సేమ్ అలాగే పికాక్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే డిజైన్ కంప్లీట్గా హైలైట్స్ వస్తాయి. ఈ చిన్న బాల్స్ అనేది ఇవన్నీ కూడా. ఇది టోటల్ వెయిట్ వచ్చేసి 140 గ్రామ్స్ ఉందండి. ఇది 112 గ్రామ్స్ నెట్ వెయిట్ వస్తుంది. కావాలంటే మీకు ఇది గ్రీన్ బీడ్స్ కాకుండా, రెడ్ బీడ్స్ కాకుండా కూడా నక్షీ బాల్స్ వస్తాయండి. దీనికి తగ్గట్టుగా ఈ ఫినిషింగ్లోనే నక్షీ బాల్స్ కూడా గోల్డ్ బాల్స్ వస్తాయి. అది కూడా ఆర్డర్ పైన మీకు కావాలంటే మార్చుకోవచ్చు. రెడ్ కాంబినేషన్ వద్దు అని అనుకుంటే ఇన్ కేస్ అలా. కాకపోతే ఏంటంటే రెడ్ అన్ని శారీస్ పై కూడా మ్యాచ్ అవుతాయని చెప్పని ఇలా ఉన్నాయి. లేదు స్టోన్ కాస్ట్ ఎక్కువ అవుతుందని అనుకుంటే మీకు నక్షీ బాల్స్ కూడా మార్చుకోవచ్చు దీన్ని. ఇంతకుముందు మనం చూసిన వాటన్నిటికంటే కూడా ఇది యాంటిక్లో డిఫరెంట్ మోడల్ అండి. అంటే ఏంటంటే ఇది కంప్లీట్గా మనకు వితౌట్ ఐడల్ వస్తుందండి. ఇది బాగా బ్రాడ్గా కనబడుతుంది, కాకపోతే వెయిట్ వచ్చేసి కూడా తక్కువనే ఉంటుంది. ఇది కంప్లీట్గా అందరూ అమ్మవారు వచ్చేసి లేదా ఏదో రాధాకృష్ణుడు పెండెంట్, వెంకటేశ్వర స్వామి ఇలా పెండెంట్స్ వస్తాయి. కానీ ఇది వితౌట్ ఐడల్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళ కోసం అండి. ఈ పైనుంచి కూడా మనకు పికాక్స్ 2 వేరియేషన్స్ లాగా ఉంటాయి. పైన వచ్చేసి మీకు 2 పికాక్సే ఇవన్నీ, కాకపోతే విడ్త్ వైజ్గా మీకు ఇలా కనబడుతున్నాయి అంతే. ఒకటి సాఫ్ట్ అలా ఇలా వస్తుంది. ఇది ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసి మనకి ఇక్కడ డిజైన్ ఎలివేట్ అవ్వడానికి. మళ్ళీ ఇక్కడ చాంద్బాలి డిజైన్ లాగా కూడా వచ్చింది చూడండి. ఇవన్నీ పోటా స్టోన్తో పాటు చాంద్బాలి డిజైన్ కిందికి డిజైన్ విడ్త్ పెరగడానికి కోసం అని చెప్పని ఇలా వచ్చింది. కంప్లీట్గా మన కిందికి కూడా గ్రీన్ బీడ్స్తో పాటు పోటా స్టోన్ చాంద్బాలి డిజైన్లో వచ్చాయి. ఇవన్నీ గ్రీన్ బీడ్స్ విత్ పల్స్తో పాటు మనకి ఈ డిజైన్. ఇది కంప్లీట్గా మీరు మధ్యలో చూసుకుంటే ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి. పక్కకు పికాక్స్ వచ్చేసి మళ్ళీ పైన కూడా మనకు పికాక్స్ వచ్చాయండి, పెద్ద పికాక్స్. ఇవి డిజైన్ కోసం అని, విడ్త్ పెరగడానికి కోసం అని. ఇక్కడ ఈ పికాక్సే దీనికి హైలైట్ అండి. ఇక్కడ పైన మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసి మళ్ళీ చుట్టూ కూడా పోటా స్టోన్ వచ్చింది. ఇలా మళ్ళీ పైన అన్ని పికాక్స్తో పాటు పైన కింద కూడా పికాక్సే వచ్చాయి కాంబినేషన్. మళ్ళీ చాంద్బాలి డిజైన్ లాగా ఈ మధ్యలో మనకు కనిపిస్తున్న చిన్న చిన్న అన్నీ కూడా రెడ్ కలర్ పోటా స్టోన్స్ అండి.
దీనిలో కూడా మనకు ఫిలిగ్రీ వర్క్ వచ్చింది చూడండి, ఇలా చాంద్బాలి లాగా వచ్చేసి కంప్లీట్గా ఇవన్నీ మనకి రెడ్ కలర్ పోటా స్టోన్, గ్రీన్ కలర్ ఎమరాల్డ్ స్టోన్తో పాటు ఆల్ మిక్స్ లాగా కంప్లీట్గా ఏంటంటే వితౌట్ ఐడల్ లాగా ఇది ఒక హారం. అందరూ ప్రిఫర్ చేసేది అన్ని లక్ష్మీదేవి ఉంటాయి, వితౌట్ ఐడల్ కావాలన్న వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ లాగా ఉంటుంది. ఈ టోటల్ వెయిట్ వచ్చేసి ఏంటంటే 115 గ్రామ్స్ ఉందండి, 100 గ్రామ్స్ నెట్ వెయిట్ వస్తుంది. అబౌవ్ 100 గ్రామ్స్ హారాల్లో ఇది ఒకటి ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్. పచ్చి వర్క్లో మనం 2-in-1 వాడుకునేలాగా ఉంటుందండి ఇది కంప్లీట్గా మనకు పచ్చి వర్క్ వచ్చేసి పైన చూడండి స్వరోస్కి స్టోన్తో ఎమరాల్డ్ స్టోన్, మళ్ళీ పికాక్స్ తర్వాత ఇక్కడ మళ్ళీ గుట్టపూసల మోడల్ కూడా వచ్చాయి. అంటే మనకు ఒక్క హారంలోనే 3 వేరియేషన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ పచ్చి వర్క్ ప్లస్ నక్షి మోడల్ వచ్చింది, మళ్ళీ గుట్టపూసల మోడల్ లాగా కూడా అన్ని పికాక్స్, 2 పికాక్స్ తర్వాత ఒక ఎమరాల్డ్ స్టోన్, స్వరోస్కి స్టోన్తో పాటు ఇలా గుట్టపూసలు ఇలా కాంబినేషన్లో, మళ్ళీ రెడ్ కలర్ రూబీ స్టోన్తో పాటు ఇలా కాంబినేషన్ వచ్చిందండి. దీనిలో మధ్య మధ్యలో అక్కడక్కడ గోల్డ్ డ్రాప్ కూడా వచ్చింది. ఏంటంటే నక్షి కాకుండా ప్లెయిన్ డ్రాప్ అండి ఇది. మళ్ళీ దీన్ని ఈ కిందికి లాకెట్ చూసుకుంటే మీరు కంప్లీట్గా కిందికి రెడ్ కలర్ స్టోన్ వచ్చేసి రూబీ స్టోన్స్తో పాటు ఇక్కడ చిన్న పెండెంట్ డ్రాప్ లాగా వచ్చింది, కిందికి హ్యాంగ్ అవుతుందండి పల్స్ కాంబినేషన్లో. అక్కడక్కడ గ్రీన్ డ్రాప్స్ వచ్చాయి, రెడ్ కలర్ గోల్డ్ కలర్ డ్రాప్స్ వచ్చాయండి. దీనిలో హైలైట్ అవుతున్నాయి ఇవన్నీ. దీనిలో మళ్ళీ సైడ్లో పికాక్స్తో పాటు మధ్యలో అమ్మవారు వేసుకున్న జ్యువెలరీ కూడా మనకు క్లియర్గా కనబడేలాగా స్వరోస్కి స్టోన్తో పాటు వచ్చింది. పైన మళ్ళీ ఫ్లవర్ డిజైన్తో పాటు మనకు ఎండ్ అవుతుంది. ఇక్కడ ఇది 2-in-1 లాగా వాడచ్చు అన్నట్టు. ఎలా అంటే మనం దీన్ని హారంలా కూడా వాడుకోవచ్చు, మళ్ళీ ఇండివిజువల్గా పెండెంట్ కూడా మనం బీడ్స్ కలెక్షన్లో కూడా వాడుకోవచ్చు. అంటే బ్రాడ్గా ఉన్న పర్ల్స్లో కానీ లేదా గ్రీన్ బీడ్స్ ఏదైనా తీసుకుంటే ఈ పెండెంట్ కూడా విడిగా వాడుకునేలాగా మనకు ఫెసిలిటీ ఉంది. అన్నిటికీ స్క్రూ సిస్టమ్ ఉండేసరికి కూడా ఏం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏముండదు. వడ్డానంలాగా హారంలాగా వాడుకోవచ్చు అండి. ఇది కంప్లీట్ పర్ల్స్ కాంబినేషన్లో గుట్టపూసలు ప్లస్ పచ్చి వర్క్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది. ఈ టోటల్ వెయిట్ వచ్చేసి 103 గ్రామ్స్ అండి. అంటే గ్రాస్ వెయిట్ 103, 93.8 వచ్చేసి నెట్ వెయిట్ అండి. ఓకే అండి, ఇవి మనం ఇప్పటివరకు చూసిన 100 గ్రామ్స్ ఎబో హారాలన్నీ. మరిన్ని డిజైన్స్ మీకు ఏమైనా దీంట్లో ఏమైనా నచ్చినట్టుంటే మా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు ఇంకా మోడల్స్ ఎక్కువ కావాలనుకుంటే మాకు నియర్ బై ఉన్న CMR లెగసీ ఆఫ్ జ్యువెలరీకి విజిట్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి.